నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. కరాటే వల్ల ఆరోగ్యంగా జీవిస్తారు డాక్టర్ శంకర్ శర్మ. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అంటే పాత జ్ఞాపకాలను నెమరు వేసుకోవడం. అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ. మెదక్ జిల్లా శ్రీ మహంకాళి మాత బోనాల ఊరేగింపు ప్రారంభం. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి ఆదేశాల ప్రకారం స్థానిక ఉపర శ్మశాన వాటికను రెవెన్యూ అధికారులు పరిశీలించి సర్వే చేయించి వారి హద్దులు వేశారు. ఇక ఇందులో 3 ఎకరాలు ఉండడంతో ఉపర సంఘం అధ్యక్షులు బసరకోడు వీరేంద్ర ఆధ్వర్యంలో కుల పెద్దలు మరియు యువకులు ఉపర శ్మశాన వాటికను కాంపౌండ్ వాల్ భూమి పూజ నిర్వహించారు. అనంతరం బసరకోడు వీరేంద్ర మాట్లాడుతూ కుల పెద్దలకు మాట ఇచ్చిన పరంగా 2 లక్షలతో శ్మశాన వాటికలో కాంపౌండ్ వాల్కు పనులు ప్రారంభించామని, కొంతమంది కుల పెద్దలు ముందుకు వచ్చి తమ వంతు సహాయం చేశారని అన్నారు. ఉపర కుల పెద్దలు ప్రతి ఒక్క ఇంటికి వెళ్లి చందాలు సేకరించి కాంపౌండ్ వాల్ పూర్తి చేస్తామని తెలిపారు. ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపర సంఘం పెద్దలు పత్తిగింజలు రాముడు, యూకే రామకృష్ణ, ఎర్రగుంట్ల రాముడు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్మశాన వాటికలో గత 40 ఏళ్ళు 30 ఏళ్ళుగా ఆగిపోయిన కాంపౌండ్ వాళ్ళు ఈరోజు మన సంఘం నుంచి మొదలు కానున్నది. దానికి మనకు సహకరించిన బి జయనాగేశ్వరరెడ్డి గారు, తర్వాత మన వీరేంద్ర, సగుర్ల ఐక్యత అందరు కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా కలిపినాము. ఇది ఇట్లా ముందుకు పోతూ ఇంకా మా ఉప సంఘంకి ఇంకా ఎన్నెన్నో చేయుతున్నాను. వేసుకునేటప్పుడు సగర పెద్దలు సభ్యులు అందరూ ఒకటే కోరుకున్నారు. నన్ను అధ్యక్షుడిగా ఎన్నిక చేసుకునేటప్పుడు మాకు కావాల్సిన ఫస్ట్ పని ఉపర సాగర శ్మశాన వాటికలో కబ్జా జరిగింది. మన పెద్దలు 3 ఎకరాలు కొన్నారు. ఆ 3 ఎకరాల్లో కబ్జా జరిగి రాళ్ళనేవి ముందుకు వచ్చినాయి. వెంటనే మీరు దానికి స్పందించి మీరు చేస్తారంటేనే మేము ఎన్నిక చేసుకుంటాము. ఇంకా ఎన్నో 20 ఏళ్ళ నుంచి ఎవరు చేయలేదు పని కనుక మీరు ఈసారి ప్రెసిడెంట్గా అయితే చేయాలని వాళ్ళందరూ కోరుకుంటే ప్రెసిడెంట్గా జనవరి 25న ప్రెసిడెంట్ అయినట్టు వాళ్ళకి మాట ఇచ్చినట్టేనే ఎమ్మెగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి దృష్టికి సాగర్లతో కలిసి ఆయనకు పోయి వివరించుకున్నాము. మా 3 ఎకరాలు ఇది కబ్జా జరిగింది సార్ అంటే ఆయన వెంటనే స్పందించి ఎంఆర్ఓ గారికి విఆర్ఓ గారికి ఫోన్ చేసి ఉపర సాగర శ్మశాన వాటికకి వెంటనే సర్వే చేయండి. అంతేకాక బీసీ కులాలకు అన్ని ఎమ్మెగనూరులో ఎక్కడిక్కడ శ్మశాన వాటికలు ఉన్నాయి, బీసీ కులాలు కానీ మైనార్టీలు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ అన్ని శ్మశాన వాటికలు సర్వే చేయండి. బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా బద్వేల్ మున్సిపాలిటీ 12వ వార్డు కౌన్సిలర్ శ్రీకృష్ణ అధ్యక్షతన శివానగర్లో జరిగిన కార్యక్రమంలో బద్వేలు నియోజకవర్గం శాసనసభ్యురాలు డాక్టర్ దాసరి సుధా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెన్షన్ ఇచ్చామని చెప్తున్న ప్రభుత్వం ఒక పక్క 5 లక్షల మంది లబ్ధిదారులను తగ్గించడం జరిగింది అని తెలిపారు. ఇదే విధంగా 50 సంవత్సరాలు పైబడిన బడుగు బలహీన వర్గాలకు ఇస్తా అన్న పెన్షన్ ఏమైందన్నారు. ఈరోజు ఎంత పెరిగినాయి కరెంట్ ఛార్జీలు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ విధంగా మనం మోసగింపబడుతున్నాం అన్నది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని మన ఇంటికి వాళ్ళు వచ్చినప్పుడు చాలా నిలదీయాలా, మీరందరూ కూడా చైతన్యవంతులుగా ఉండి మళ్ళీ జగనన్నని గెలిపించుకునేదానికి మనం అంతా పనిచేయాలని తెలియబడుతున్నాం. అదేవిధంగా మన మున్సిపాలిటీలో కూడా ఏమైనా సమస్యలు ఉన్నా కూడా మేమందరం అందుబాటులో ఉంటాం. ఇప్పుడు చాలాసార్లు నేను గమనించేది ఏంటంటే ఇంతకుముందు వాటర్ ప్రాబ్లం ఉందండి 19 మీద. ఈ రోజు జగనన్న అధికారంలోకి వచ్చినాక మనందరికీ చాలా వరకు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం మన మున్సిపాలిటీలో మనకి చేస్తున్నాం. ఇంకా కూడా ఎప్పుడైనా ఏదైనా సమస్యలు ఉంటే మేమంతా అందుబాటులో ఉంటాం. మనమంతా కూడా ప్రజెంట్ మీకు సపోర్టివ్గా ఉంటాం. ఇంకొకటి రిపీటెడ్గా నేను రిపీటెడ్గా చూస్తూ ఉన్నాను. ఈ విషయంలో కూడా డాక్టర్లు వాళ్ళని మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆ కుక్కల్ని పట్టుకుపోయి ఎక్కడన్నా వదిలితే ఈ మానవ హక్కుల వాళ్ళు ఒప్పుకోలేదు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మన్యవారి జిల్లాలకు గ్రామంలోని శ్రీ మహంకాళి మాతకు బోనాల ఊరేగింపు కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రావణ మాసం 2వ ఆదివారం పురస్కరించుకొని అమ్మవారికి బోనాలు సమర్పించే కార్యక్రమం ఏర్పాటు చేశారు. మహిళలు పెద్ద ఎత్తున మట్టి కుండలో నైవేద్యం తీసుకొని డప్పు చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలు, శివశక్తుల పూనకాల మధ్య బోనాల ఊరేగింపు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రత్యేక కళాకారుల బృందం చేసిన విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అమ్మవారికి నైవేద్యం సమర్పించిన భక్తులు మొక్కులు తీర్చుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు చైర్మన్ కావేరి సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు గుత్తి సుదర్శన్, కార్యదర్శి మల్లారెడ్డి, గౌరవ అధ్యక్షుడు రామారావు, లక్ష్మణ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సర్పంచ్ అయ్యూరి లక్ష్మణ గారు, గ్రామ పెద్దలు వెంకటేశన్న గారు, గ్రామ తాజా మాజీ సర్పంచ్ గారు, పంచాయతీ పాలక వర్గ సభ్యులు, అలాగే వివిధ గ్రామాల నుంచి వచ్చిన, వివిధ మండలాల నుంచి వచ్చిన భక్తాగ్రేసరులు, భక్తులు పేరు పేరున తరలివచ్చి సహాయ సహకారాలు అందించి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహించడానికి దాతలుగా నిలిచిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆ యొక్క కాళీమాత ఆశీస్సులు సదా ఎల్లప్పుడూ వారిపైన, వారి కుటుంబాలపైన ఉండాలని అమ్మవారి ప్రార్థిస్తూ, ఈరోజు ఏదైతే ఇంకా 50 గుంటలు మనం ఆలయానికి ఉందామని అనగానే 17 గుంటల వరకు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమంకి వచ్చింది కదా, ఇప్పుడు మళ్ళీ ఒక 6 గుంటల దాత ఇప్పుడే విధంగా ఇక్కడ ఈ యొక్క ఆలయ పరిసరంలో మరి అమ్మవారి యొక్క భక్తురాళ్ళు, ఈ యొక్క మహిళలు ఎవరైతే ఉన్నారో మా ఆలయ కమిటీలో వారందరూ కూడా నిరంతరం అమ్మవారి యొక్క ఆధ్యాత్మిక చింతన చేస్తూ ఈ రోజు మరి పొద్దుటి నుంచి కూడా వారు నిర్విరామంగా ఇక్కడ మరి అనేక కార్యక్రమాలు, లలిత పారాయణం కావచ్చు, అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాల్లో కావచ్చు, ఇక్కడ పూజలు కావచ్చు. నవీన్ గారు, మన కృష్ణ గారు, సూరారం టీం మొత్తం, లక్ష్మణన్న గారు, నాగరాజన్న గారు, కృష్ణన్న గారు, రామన్న గారు, ప్రతి ఒక్కరు, సుదర్శన్ అన్న గారు, ఈ నెల రోజుల నుంచి నిద్ర భోజనం లేకుండా తిరిగి ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, ఇటువంటి ప్రోగ్రాంలు మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరి సహకారంతో మరెన్నో కార్యక్రమాలు చేసి అమ్మవారికి గుడి నిర్మాణంలో అందరూ భాగస్వాములై ఇదాన్ని ముందుకు తీసుకెళ్లాలని మా గ్రామ ప్రజలందరూ కూడా చాలా సహకరించారు. అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ, మన మండలమే కాకుండా జిల్లా నుండి కాదు జిల్లా స్థాయి కరాటే పోటీలను డాక్టర్ శంకర్ శర్మ ప్రారంభించారు. శిక్షకుడు రాఘవేంద్ర ఆధ్వర్యంలో విద్యార్థులకు అవుట్డోర్ స్టేడియంలో కరాటే పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ శంకర్ శర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ, జపాన్ దేశంలో అక్కడి ప్రజలు మంచి ఆహారం, స్నేహభావంతో పాటు కరాటే చేయడం వల్ల 100 సంవత్సరాల పాటు ఆరోగ్యంగా జీవిస్తున్నారని తెలిపారు. అదేవిధంగా భారతదేశంలో కేరళలోని కలారి ప్రాంతంలో ఇదే తరహాలో చేస్తున్నారని తెలిపారు. మార్షల్ ఆర్ట్స్ బ్రూస్లీ వల్ల ఎంతో ప్రాముఖ్యతను పొందిందని చెప్పారు. ఇప్పుడే ప్రారంభించడము, ఛాంపియన్షిప్లో గెలిచిన వాళ్ళకు కొంతమందికి మెడల్స్, ట్రోఫీలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అసలు కరాటే అనేది ఎంప్టీ హ్యాండ్ అని మీనింగ్ కరాటే. యాక్చువల్గా జపాన్లో ఒకినావా అనే ప్రదేశం ఉంది, ఐలాండ్ ఉంది. అక్కడ ప్రజలు మోర్ దెన్ 100 years ఈజీగా జీవిస్తున్నారు. అంటే మెజారిటీ ఆఫ్ ది పాపులేషన్ మోర్ దెన్ 100 years బట్ హెల్తీగా ఉన్నారు. దానికి కారణం వాళ్ళు ఆర్గానిక్గా పండించుకునే ఫుడ్ తినడం ఒకటి, రెండోది రిలేషన్షిప్ అంటే ఫ్రెండ్లీ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసుకోవడం ఒకటి, తర్వాత ఈ కరాటే ప్రాక్టీస్ చేయడం ఒకటి. ఇక్కడి నుంచి కరాటే మళ్ళీ మిగతా మెయిన్ల్యాండ్ జపాన్కు పాకడం జరిగింది. అదే టైంలో మన కంట్రీలో కేరళలో కూడా కలారి పట్టు అని, అంటే కలారి అని పిలుస్తారు. అది భారతీయుడి సినిమాలో కమల్ హాసన్ గారు కూడా చూపించడం జరిగింది. తర్వాత ఈ కరాటే మార్షల్ ఆర్ట్స్ చాలా బ్రహ్మాండమైన ప్రాచుర్యం చెందడానికి ముఖ్య కారకుడు బ్రూస్లీ గారు. ఆయన 1973లో ఎంటర్ ద డ్రాగన్ అనే మూవీ తీశాడు. అసలు ఆ మూవీలో బ్రూస్లీ మూమెంట్స్ చూసి వరల్డ్లో ఎంతోమంది కరాటే మార్షల్ ఆర్ట్స్ వైపు అట్రాక్ట్ అయిపోయినారు. యాక్చువల్గా కరాటే మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేయడం వలన దాంట్లో ధ్యానం ఉంది, ఏకాగ్రత ఉంది, బ్రీదింగ్ ఉంది, అండ్ ఫిజికల్ బాడీ ఇంప్రూవ్ అవుతుంది, మెంటల్ స్టామినా పెరుగుతుంది, మెంటల్ ఎజిలిటీ. అదే కాకుండా ఒక క్రమశిక్షణ అనేది చాలా చాలా అవసరం. ఒక చిన్న పిల్లవాడు ఎదిగే టైంలో ఫార్మేటివ్ ఇయర్స్లో ఈ కరాటే మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేసినాడంటే అబ్బాయి కానీ అమ్మాయి కానీ నంబర్ 1 వాళ్ళల్లో క్రమశిక్షణ అనేది డెవలప్ అవుతుంది.
నంబర్ 1 క్రమశిక్షణ అనేది ఎందుకు అవసరం? ఇప్పుడు మనం చూస్తున్నాం, అసలు సివిక్ సెన్స్ లేదు, ట్రాఫిక్ సెన్స్ లేదు. ఎలాగంటే అలాగా అడ్డంగా ఒకరి మీద ఒకరు అడ్డాలు పెట్టుకొని రోడ్లలో చాలా చాలా ఈ ఊర్లోనే కాదు ఎక్కడ చూడు ఎక్సెప్ట్ వెస్టర్న్ కంట్రీస్ తప్ప ఈ ట్రాఫిక్ సెన్సే లేదు మన కంట్రీలో. ఎందుకు కారణమేమి? వాళ్ళలో క్రమశిక్షణ లేకపోవడం, పక్క వాళ్ళ గురించి ఆలోచించకపోవడం. అదే కాకుండా ఈరోజు ఫ్రెండ్షిప్ డే కూడా, అంటే యాక్చువల్గా వరల్డ్ ఫ్రెండ్షిప్ డే జూలై 30th అయితే మన దేశము ఆగస్ట్ 3rd, ఈరోజు సండే ఫ్రెండ్షిప్ డే. సో ఫ్రెండ్షిప్ డేను కూడా పురస్కరించుకొని పిల్లలు అందరూ కూడా ఒకరితో ఒకరు ఫ్రెండ్లీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. జనరల్గా ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో ఉండే వాళ్ళు కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా బిహేవ్ చేస్తూ వాళ్లకు ఈ విభేదాలు అనేవి ఉండవు. సో ఎవరికైతే చెడు ఆలోచనలు మైండ్లో నుంచి కడిగేసుకుంటారో, మంచి ఆలోచనలతో జీవిస్తారో వాళ్ళ వలన వాళ్ళకు ఉపయోగము, సమాజానికి ఉపయోగము. ఒక క్రమశిక్షణ కలిగిన పౌరుణ్ణి ఒక్కడిని తయారు చేసినా చాలు, వాడే కంట్రీలో ఒక లీడర్ లాగా అయిపోతాడు. ఎందుకంటే కర్నూలు జిల్లా నందనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న అశ్విని సాయి రెసిడెన్సీలో మౌలిక వస్తువులు లేకపోవడంపై ఆదివారం కాలనీ వాసులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2014లో ఏర్పాటు చేసిన ఈ రెసిడెన్సీలో ప్రస్తుతం 55 కుటుంబాలు నివాసం ఉంటున్నాయని, కానీ కనీస మౌలిక వస్తువులు కల్పించకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. వెంచర్ ప్రొపరేటర్ జిలానీ భాష తమకు గ్రేటర్ కమ్యూనిటీ వెంచర్గా అన్ని వసతులతో ఏర్పాటు చేస్తానని చెప్పి మోసం చేశాడని వాసులు ఆరోపించారు. కాలనీలో కాంపౌండ్ వాల్, డ్రైనేజీ వ్యవస్థ, వీధి లైట్లు లేవని, పాములు, తేళ్లు రావడం, దొంగతనాలు జరగడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయని వాపోయారు. జిలానీ భాషను అభివృద్ధిపై ప్రశ్నిస్తే పోలీస్ కేసులు పెడుతున్నాడు. కోట్ల రూపాయలకు ఫ్లాట్లు అమ్ముకొని మౌలిక వస్తువులు కల్పించకపోవడం దారుణం. ఇప్పటికే ఎన్నోసార్లు స్థానిక అధికారులను సంప్రదించినా ఫలితం లేదు అని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిలానీ భాషపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతూ ప్రభుత్వం జోక్యం చేయాలని డిమాండ్ చేశారు. కడతా అని ఒకసారి బదులు 2 సార్లు అగ్రిమెంట్ మీద రాసి సంతకాలు పెట్టి ఈ రోజు వరకు జిలానీ భాష గారు తప్పించుకొని తిరుగుతున్నారు. ఈ వెంచర్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక్కడ మహిళలు ఉండారు, వృద్ధులు ఉండారు, తర్వాత చిన్న పిల్లలు ఉన్నారు, విషపూరితమైనటువంటి పాములు ఉన్నాయి. చాలామందికి పాముల బెడదతో రాత్రి కాగానే పిల్లలు కానీ, వృద్ధులు కానీ, మహిళలు కానీ బయటికి రాలేని పరిస్థితి ఈరోజు కనపడుతుంది. దయచేసి జిలానీ గారు ఇప్పటికైనా స్పందించి గ్రేటర్ కమ్యూనిటీ హాల్ను కడుతూ మాకు రోడ్లు, డ్రైనేజీ, కరెంటు మొత్తం సౌకర్యం చేయకపోతే మేము పెద్ద ఎత్తున కన్జ్యూమర్ కోర్టుకు పోయి ఆయన మీద ఏం చర్య తీసుకోవాలో అది తీసుకుంటాము. ఇంకా ముఖ్యంగా ఇప్పుడు ఇంకోటి తెలియజేసేదంటే కలెక్టర్ గారికి దీనిపైన దృష్టి పెట్టి మేము దాదాపు 55 కుటుంబాలు ఇక్కడ జీవనం చేస్తూ 15 సంవత్సరాల నుంచి నరకయాతన అనుభవిస్తూ ఉన్నాం. కాబట్టి దయ ఉంచి మీరు కలెక్టర్ గారు కూడా మా పైన దయ ఉంచి 55 కుటుంబాలు 60 కుటుంబాలు ఇక్కడ జీవనం చేస్తున్నాయి. పాములకు, తర్వాత రకరకాలమైన వింత జంతువులు కూడా ఇక్కడ ప్రవహించడం జరుగుతుంది. మెయిన్ దొంగతనాలు యాక్చువల్గా 8:30 గంటలకే దొంగలు పడి మారునాయుధాలతో వచ్చి దారుణంగా గడపారలు, కత్తులు, తుపాకులు తీసుకొని వచ్చి కొట్టడం జరిగింది. వాకిలు బద్దలు కొట్టడం జరిగింది. అది కూడా సిఏ గారికి చెప్పడం జరిగింది. సిఏ గారు కూడా కేసు ఫైల్ చేశారు. అది ఎఫ్ఐఆర్ కూడా అయ్యింది. దాని మీద కూడా ఇంతవరకు కూడా ఎలాంటి ఎవరు దొంగలు అన్నారు, ఏం కథ అనేది కూడా పోలీసులు నిర్ధారణ చేయకపోవడం అదొక దారుణం. అది కూడా దృష్టిలో పెంచుకోవాలని చెప్తున్నాము. ఇంతటి మోసం చేసినటువంటి జిలానీ గారు ఒకసారికి బదులు 2 సార్లు కూడా నేను అగ్రిమెంట్ మీద సంతకాలు పెట్టి పోయిన మార్చిలో నేను కాంపౌండ్ కడతాను, రోడ్లు వేపిస్తాను, డ్రైనేజ్ ఇస్తాను, కరెంట్ ఉంటుంది, డెవలప్మెంట్ చేస్తానని చెప్పి మాకందరికి ఆశ పెట్టి లక్షలు పెట్టి ఇల్లు ఉన్న 25 ఎకరాల వెంచర్ ఇది. దీనికి ఏం చెప్పినాడు, ఒక్కొక్కరికి ఒక మాట చెప్పి అందరికి కలిపి మీకు అన్ని సౌకర్యాలు ఇస్తా అన్నాడు. డ్రైనేజీ, కరెంటు, పార్కింగు, ఇదేమంటారు, ఇది కంప్టింగ్ హాలు, చుట్టూ కాంపౌండ్ వాలు, లేడీస్కు ఎలాంటి ప్రాబ్లం, నీళ్ళు కూడా కంటిన్యూ ఇడిస్తారు 24 గంటలు అని చెప్పిండు. ఆ నమ్మకంతోనే మేము అన్నీ వదులుకొని మంచి వెంచర్ అని చెప్పి మేము ఒక్కొక్కరు ఒక దగ్గర నుంచి వెంచర్లో ఇల్లు తీసుకోవడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఏమైందంటే నాకు సంబంధమే లేదు, ఇది మీరే తలా ఇంత వేసుకొని మీరే మెయింటైన్ చేసుకో అన్నాడు. మా వల్ల కాదు. మీ విజ్ఞప్తి ఏమంటే కరెంటు, తర్వాత డ్రైనేజీ, ఇవన్నీ మంచి ఏర్పాట్లు వాళ్ళ ద్వారా జరగాలని మేము కోరుకున్నాం. వాళ్ళు పట్టించుకుంటలేరు. మున్సిపాలిటీలో కలపాలంటున్నాం. ఏ సమస్యలు ఉన్నాయమ్మా? పాములు, తేళ్ళు, ఆ ప్లాట్లు అమ్మేసుకున్నాడు. ఆ ప్లాట్లో అడవిలా ఉన్నాయి చుట్టూ. రోజుక పాము చంపుతున్నాం ఇళ్ళల్లో ఆడవాళ్ళము. 7 దాటితే ఆడవాళ్ళు రోడ్ల మీద తిరగలేకపోతున్నాం, ఇబ్బంది పడుతున్నాం.
ఆడ దిగి రావాలంటేనే మేము భయంగా వస్తాం. కర్నూలు జిల్లా మంత్రాలయంలో కనిపించని ధరల పట్టిక, ఉరుకుందలో ఆగని దోపిడీ. లక్ష్మీ నరసింహ ఉరుకుంద ఈరన్న స్వామి శ్రావణ మాసోత్సవాల్లో నిలువు దోపిడీ కొనసాగుతూనే ఉంది. భక్తులు దోపిడీకి గురి కాకుండా దేవాదాయ శాఖ నిబంధనల ప్రకారం ధరల పట్టికను ఏర్పాటు చేయాల్సి ఉంది. పుణ్యక్షేత్రంలో అవి ఎక్కడా కనిపించకపోవడంతో భక్తులు టెంకాయలు, అంగల అధిక ధరలకు కొనుగోలు చేసి ఆర్థికంగా నష్టపోతున్నారు. ఈ ఉత్సవాల్లో అనేక మంది స్వామి దర్శనం కోసం నిరుపేదలే వస్తుంటారు. ఇలాంటి వారు స్వామివారి కోసం టెంకాయలు అధిక ధరలకు కొనడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ధరలు తగ్గించిన అధికారుల నోటీసులు శ్రావణ మాసోత్సవాల్లో భక్తులు నిలువు దోపిడీకి గురవుతున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అనేది పత్రికల్లో వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన దేవాలయం డిప్యూటీ కమిషనర్ విజయరాజు టెండర్దారులకు నోటీసులు జారీ చేశారు. టెండర్ నిబంధనల ప్రకారం ఒక టెంకాయకు 20 రూపాయలకు విక్రయించాలని, అధిక ధరలకు విక్రయిస్తే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దేవాదాయ శాఖ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. అయినా ఆదివారం టెంకాయల ధరలు తగ్గలేదు, తగ్గేది లేదు అనే విధంగా అమ్మకాలు సాగుతున్నాయి. ఇక జత టెంకాయలు 100 రూపాయలు. శ్రావణ మాసోత్సవాల్లో భాగంగా మండలానికి చెందిన భక్తుడు ఈశ్వరయ్య పుణ్యక్షేత్రానికి టెంకాయల ధరలను చూసి అవాక్కయ్యారు. ఈశ్వరయ్య శంకర్ మాట్లాడుతూ, ఇలాంటి ధరలు ఉంటే మాలాంటి సామాన్య భక్తులు ఎలా కొనాలి, స్వామివారికి మొక్కుబడులు ఎలా తీర్చుకోవాలి అని ప్రశ్నించారు. ధరలు తగ్గించి ఇవ్వమంటే తగ్గించేదే లేదని కరాఖండిగా చెబుతున్నారు, వాపోయారు. బెలగల్ మండలం ఈశ్వరయ్య 100 రూపాయలు. ఏం ఎక్కువ అనిపించడం లేదు, ఎక్కువ అనిపించడం లేదా? అదే 6 స్లాడే వస్తుంది. ఏమంటారు? 30 రూపాయలు కట్టే ఇంకా లేదు 100 అన్నం వల్ల. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ పాల్గొన్నారు. లింగాల పట్టణ కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో జరుగుతున్న 2008-2009 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ హాజరయ్యారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్పారు. ఫ్రెండ్షిప్ డే దినోత్సవాన్ని పురస్కరించుకొని పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాట్లు చక్కగా ఉన్నాయని అన్నారు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమయం అంటే ఒక విద్యా సంస్థలో చదువుకున్న పూర్వ విద్యార్థులు ఒకచోట చేరి తమ జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ స్నేహితులను, ఉపాధ్యాయులను కలుసుకొని తమ అనుభవాలను పంచుకోవడం గొప్ప విషయమన్నారు. 17 ఏళ్ల తర్వాత కూడా అందరం స్నేహితులు ఒకరిని ఒకరు గుర్తించుకొని సత్కరించుకోవడం ఎంతో సంతోషించదగ్గ విషయమని వారన్నారు. రావడం జరిగింది. అనుకోని అతిథి నేను పోయి వస్తున్నాం, మా వాళ్ళు పిలిస్తే సండే రోజు అంతమంది ఎందుకు ఉంటారంటే నాకు చెప్పలే ఈ విషయం. మా క్లాస్మేట్స్ ఉన్న ద్వారా ఒక ఫోటో దిగిపోమంటే వచ్చినాను. తీరా చూస్తే ఆత్మీయ సమ్మేళనం అంతేనా? మరి మా చంద్రయ్య గారు, అదేవిధంగా శ్రీనివాస్ గారు, తిరుపతి రెడ్డి గారు, స్వామి, చాకచక్యంగా అంతర్రాష్ట్ర దొంగలను కాశీబుగ్గ పోలీసులు పట్టుకున్నారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఒరిస్సా రాష్ట్రానికి చెందిన 3 నిందితులు ఒరిస్సాలో దొంగతనాలు చేస్తూ అక్కడ చోరీ చేసిన సొత్తును శ్రీకాకుళం జిల్లా పలాసలో అమ్మడానికి వస్తుండగా కాశీబుగ్గ పరిధి కోసంగిపురం బ్రిడ్జి డౌన్లో కాశీబుగ్గ పోలీసుల వాహనాల చెకింగ్లో పట్టుబడ్డారు. 3 నిందితులను విచారించగా ఒరిస్సా రాష్ట్రంలోనే కాకుండా పలాసలో కూడా పలు దొంగతనాలు చేసినట్లు వారు తెలిపారు. నిందితులు 3 ఒరిస్సా రాష్ట్రానికి చెందిన సంతోష్ సాహు, రాజ్ కుమార్ సేతి, బాబుల సేతి. వీళ్లను తనిఖీ చేయగా 5 తులాల బంగారం, 39 తులాల వెండి వస్తువులు మరియు నగదు 8,000 స్వాధీనం చేసుకున్నారు. 2 మోటార్ బైకులు, 3 మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. పలాసలో దొంగలించిన సొత్తును ఒరిస్సాలో బాలుగాన్ గ్రామంలో అమ్ముటకు ప్రయత్నం చేస్తే అక్కడ అమ్మకం అవ్వకపోతే పలాసలో అమ్మడానికి వచ్చామని పోలీసులు విచారణలో తెలిపినట్టు డీఎస్పీ చెప్పారు. 2 బళ్ళపైన వెళ్తుండగా అనుమాన స్థితిలో పట్టుకోవడం జరిగింది. వారిని విచారించగా కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ పరిధిలోనే చేసిన నేరాలు 5 ఇల్లు చోరీ నేరాలు. అంటే రాత్రులు ఇంటికి తాళాలు వేసి ఏదైనా పని మీద బయటకు వెళ్ళినట్టు ఆ ఇంటిమేట్స్ అందులో నివసిస్తున్న వారు ఎవరో కూడా హాజరుగా లేని సందర్భంలో ఆ ఇల్లును చూసుకొని ఆ ఇంటి తాళాలన్నీ కూడా పగలగొట్టి ఆ ఇంట్లో చోరీ చేసిన నేరాలు 5 నేరాలు. అదేవిధంగా స్నాచింగ్ అంటే వస్తువులు తెప్పుకోవడం చేసే ప్రయత్నాలు 2 కేసుల్లో కూడా ఈ వ్యక్తులిద్దరూ ఈ 3 చేయడం జరిగింది. వీరి విచారణలో వీరి వద్ద నుండి 5 తులాల బంగారం మరియు 450 గ్రాముల వెండి కూడా వీరి యొక్క వద్ద నుండి స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీరు ఇందులో ముద్దాయిల పేరు సంతోష్ సాహు మరియు రాజ్ కుమార్ సాహు అండ్ బొబ్లు సేతి అనే వీళ్ళందరూ కూడా ఒరిస్సా స్టేట్ వాళ్ళే. వీళ్ళందరూ కూడా ఇందులో సంతోష్ సాహు అన్న వారికి ఈ రాజ్ కుమార్ సాహు అండ్ బొబ్లు సేతి అన్న
వీళ్ళు చెరకాల దగ్గర ఒక హోటల్లో వీళ్ళిద్దరు పనిచేస్తున్నారు. వీళ్ళిద్దరు పనిచేస్తుండగా ఈ ఏమైనా సంతోష పరిచయం ఏర్పడడం జరిగింది. తర్వాత వీళ్ళందరూ కూడా ఒరిస్సా ఆంధ్రాలోని మోటార్ సైకిల్ నేరాలు, అదేవిధంగా హౌస్ బ్రేకింగ్స్ ఇవన్నీ చేయడం వృత్తిగా కనిపెట్టుకుంటున్నారు. వీళ్ళని గతంలో ఒరిస్సా పోలీసులు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మనకి రాబడిన సమాచారం మేరకు మనకున్న టెక్నికల్ ఎవిడెన్స్ ప్రకారం కొన్ని కేసుల్లోనే మనకు లభించిన టెక్నికల్ ఎవిడెన్స్ బేస్ చేసుకొని ఈ ముద్దాయిల్ని ఐడెంటిఫై చేయడం కూడా జరిగింది. అందులో వారి యొక్క అంటే సైంటిఫిక్గా మనకి ఎవిడెన్స్ లభించిన దానిపైన వారిని గుర్తించి వీళ్ళని ఐడెంటిఫై చేసి వీళ్ళని అరెస్ట్ చేసి మనము 20 దొంగచొత్తుని మనం రికవరీ చేయడం జరిగింది. సాధారణంగా ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే అందరూ లాక్ వేసుకొని వాల్యుబుల్ అయిన ఐటమ్స్ అన్నీ కూడా ఇంట్లో పెట్టుకొని ఎక్కువ రోజులు ఏంటంటే వేరే పనుల మీద బయటకు వెళ్ళడం జరుగుతుంది. వాల్యుబుల్ ఐటమ్స్ ఏమైనా ఉండేటప్పుడు బ్యాంకు లాకర్స్ ద్వారా కానీ కొద్ది జాగ్రత్తగా ఎవరైనా బంధువులు ఎవరైనా కానీ ఇంట్లో ఉంచి వెళ్ళడం మంచిది. ఈ లాక్ హౌసెస్ అన్నింటినీ కూడా వీళ్ళు ముందుగానే సర్వే చేసి ఎవరు లేని సమక్షంలో ఏంటంటే ఈ నేరాలు చేయడానికి పాల్పడుతుంటారు. ఈ విధంగా మన ఆంధ్రాలో ఒరిస్సా మరియు బీహార్ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన నేరస్తులు ఎక్కువగా మనకి నేరాలు చేయడం జరుగుతుంది. వాళ్ళందరినీ గుర్తించడంలో పోలీసులు రకరకాలుగా ప్రయత్నం జరుగుతుంది. వీళ్ళందరూ నిర్మల్ జిల్లా ఖానాపూర్లో ఏఐసిసి తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ జనహిత పాదయాత్రకు సంబంధించి సుమారు 200 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పాదయాత్ర సాఫీగా జరిగే విధంగా చూడాలని సిఐఎస్ఐ పోలీసులకు నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి శర్మిల సూచనలు చేశారు. అకామిడేషన్ ఇస్తున్నారు కదా, రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసి 8కి రెడీగా ఉండండి. ఎందుకంటే మనం మన ప్లేస్లోకి వెళ్ళేదంతా చేసుకునేటప్పటికి కాదు. సో వాళ్ళు ఎవరు కదా మనం సెండ్ చేయదు. షుడ్ బీ దేర్ అండ్ మన పోస్టుల్లో మనం 9 కల్లా ఉండాలి. ఇక్కడ 8:30. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కరాటే వల్ల ఆరోగ్యంగా జీవిస్తారు డాక్టర్ శంకర్ శర్మ. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అంటే పాత జ్ఞాపకాలను నెమరు వేసుకోవడం అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీ కృష్ణ. మెదక్ జిల్లా శ్రీ మహంకాళి మాత బోనాల ఊరేగింపు ప్రారంభం. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల